ఎలక్షన్ల పరిస్థితి సర్లే కనుక తీసుకుంటే సరే ఎవరు గెలుస్తారో కాసేపు పక్కన పెడితే జాతకాలు చెప్పండి నాకు. జగన్ గారి జాతకం ఎలా ఉంది, చంద్రబాబు జాతకం ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉంది, ఈ ముగ్గురు జాతకాల ప్రకారం ఏం జరుగుతుంది? రైట్ అండి. ఇక్కడ గడిచిన 15 సంవత్సరాల నుంచి పొలిటికల్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక పండితుడిగా నేను గమనించింది ఏంటంటే, ఏ పార్టీ అధినేత అయినా సరే తన జాతకంలో శని భగవాను కేతు కబలించినప్పుడు కానీ, లేదా సూర్య భగవాను రాహువు ప్రభావితం చేసినప్పుడు కానీ, వారికి జీవితం ఒక్కసారిగా స్ట్రక్ అయిపోవటం లేదా అవమానకరమైన పరిస్థితులు ఏర్పడటం అనేది జరగడం అనేది మనం గడిచినటువంటి 40-50 సంవత్సరాల నుంచి హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే మనం చూసామండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక గమనించినట్లయితే ఉభయ గోదావరి కనుక జిల్లా అంటే ఉత్తరాంధ్రలో ఉన్నట్టు 3 జిల్లాలు కానివ్వండి, ఉభయ గోదావరి కనుక తీసుకున్నట్లయితే మొత్తం కలిసి 68, అక్కడ ఒక 34, ఇక్కడ ఒక 34, 68 సీట్లలో గాను అత్యధికంగా 15 సీట్లు మాత్రమే వస్తున్నాయండి. అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 గాను 24 సీట్లు టీడీపీకి వస్తున్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో 34 గాను అత్యధికంగా 29 స్థానాల్లో టీడీపీ కూటమి అనేది గెలవబోతుందండి. ఇక్కడ అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ జాతకం కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుందండి. అస్ట్రాలజీలో డిఫరెంట్ మెథడ్స్ మనం అప్రోచ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు చెప్పింది చిన్న జాతకం అంటే ఫార్ములా, దాంట్లో జాతకంలో ఉన్నటువంటి మెయిన్ మనం కన్సిడర్ చేసే మెయిన్ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నామండి. జగన్ గారి జాతకంలో కనుక తీసుకున్నట్టయితే జన్మ జాతకంలోనే గురువుని రాహు అండ్ రవి అనేది ప్రభావితం చేస్తున్నారండి. ఈ గురు రాహు బృహస్పతుల్ని బృహస్పతి సూర్యుడు రాహువుల్ని ఎప్పుడైతే శాటర్న్ కానీ లేక కేతు కానీ ప్రభావితం చేస్తాడో అత్యధిక మెజార్టీ మీరు కనుక 2019లో కనుక్కుంటే 151 సీట్లు సాధించడం ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఈ రోజున ఏమవుతుందంటే ఆ సూర్య భగవాను రాహు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు వారి జాతకంలో. ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కారణం చేతను, అలాగే వారి జన్మ జాతకంలో ఉన్నటువంటి శని భగవాను కేతు ప్రభావితం చేయడం కారణం చేతను వారికి ఏంటంటే జీవితం ఒక్కసారిగా ఆగిందా అన్నట్లుగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం ద్వారా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే ఈ రకమైన పరిస్థితులు క్రియేట్ అవ్వాలంటే అది పొలిటికల్ లీడర్ కాబట్టి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేత కాబట్టి ఆ యొక్క రిజల్ట్ ఎలా ఉందనే అంశంగా తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరము, వైజాగ్ అని తీసుకున్నట్లయితే ఈ 3 జిల్లాల్లో అత్యధికంగా వారికి విజయనగరం జిల్లాలో ఎక్కువ సీట్లు వస్తున్నాయండి. ఓకే, ఓవరాల్గా ఈ 3 జిల్లాల్లో కన్నా ఉన్నటువంటి 34 కాన్స్టిట్యున్సీల్లో అత్యధికంగా ఎన్ని సీట్లు వస్తున్నాయంటే కేవలం 5 అండి. కేవలం 10 వస్తున్నాయండి. 34 గాను ఉత్తరాంధ్ర జిల్లాల్లో 10 సీట్లు వస్తున్నాయండి. అక్కడ టీడీపీకి వచ్చి 24 వస్తున్నాయండి. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఇక్కడ అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 5 మాత్రమే వస్తున్నాయండి. టీడీపీకి వచ్చి 29 వస్తున్నాయండి. ఇటు మనం కనుక పవన్ కళ్యాణ్ గారి జాతకం తీసుకున్నట్లయితే వీరి జాతకంలో బృహస్పతికి కేతువు సహకరిస్తున్నారండి. అంటే పొలిటికల్ అస్ట్రాలజీలో ఎప్పుడు కూడా గేమ్ అంతా కూడా రాహుకేతులు అండ్ సాటర్న్ జూపిటర్ సన్ మీద ఉంటుందండి. సమ్ టైమ్స్ లిమిటెడ్గా మేము మెర్కురీ అండ్ మూన్ కూడా కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది, డిపెండ్ అయిన హోరోస్కోప్ను బట్టి. అక్కడ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ సూర్య భగవానుడు అంటే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో సూర్య భగవానుడికి కేతు సహకరిస్తున్నాడండి. అలాగే జూపిటర్ కూడా కేతు సహకరిస్తున్నాడండి. ఈ 2 కాంబినేషన్ చేత అంటే ప్రజల నుంచి అమోఘమైనటువంటి ప్రజాదరణ లభించడమే కాకుండా అత్యధికమైన మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉంటాయండి. అవునండి, ఈ మెజారిటీ అంటే గెలుపోవటం గురించి మాత్రమే కాకుండా జ్యోతిష్యం ఇంకో మెథడాలజీ ఉందండి, ఒక సీక్రెట్ మెకానిజం అనమాట. అది మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, మా స్టూడెంట్స్కి మేము నేర్పిస్తూ ఉంటాం. సో ఆ మెథడాలజీ ఉపయోగించి ఒక కాన్స్టిట్యున్సీలో ఒక లీడర్కి ఎంత మెజారిటీ రావడానికి అవకాశం అనేది మనం చూచేకి కొంత క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలవడమే కాకుండా వారి కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా 30,000 పైచిలకు, అది 35,000 అవ్వచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా కావచ్చు, మెజారిటీ రావడానికి అవకాశం ఉందని చెప్పి తెలిసిందండి. ఇక్కడ రికార్డ్ ఏంటంటే వీరి పవన్ కళ్యాణ్ గారి జాతకం తీసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో వారు పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయి అవమానకరమైన స్థితిలో ఇబ్బందులు పడటం అనేది జరిగింది. అయితే ఇక్కడ రికార్డ్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జనసేన పార్టీలో ఒక మైల్ స్టోన్ నిలిచిపోబోయే సంఘటన అనేది ఒకటి జరగబోతుందండి. ఆ సంఘటన ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వారు పోటీ చేస్తున్నటువంటి 2 స్థానాలు కనుక తీసుకుంటే 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారండి. ఒకటి కాకినాడ, 2 మచిలీపట్నం. వారు పోటీ చేస్తుంటే 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా వారి అభ్యర్థులైనటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి, అలాగే మచిలీపట్నం నుంచి బాలసూరి గారు గెలుస్తున్నారండి. అలాగే మరొక అంశం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక లీడర్, ఒక్క నిమిషం ఆ డేటా నేను
నాయకులకు చెప్పండి, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే మొత్తం మీరే మాట్లాడుకోండి, వాళ్ళు నిద్రపోతున్నారు. సారీ అండి. టకటక చెప్పేస్తే ఓకే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే వారి జాతకంలో కూడా బృహస్పతి సూర్యుడికి కేతు యొక్క సహకారం ఉంది. అట్ ద సేమ్ దీంతో పాటుగా శని భగవానుడికి కేతు యొక్క ఆస్పెక్ట్ కాకుండా రాహు యొక్క సపోర్ట్ ఉందండి. అలాగే శని భగవానుడికి జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ కూడా ఉందండి. ఈ కారణాల చేత వారు గతంతో పోల్చుకున్నట్టయితే మంచి మెజారిటీ తోటి, అంటే గతంలో వచ్చినట్టు మెజారిటీతో పోల్చుకుని ఇంకా ఎక్కువ మెజారిటీ తోటి వారు విజయాన్ని సాధించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుందండి. ఆయన 22,530 ఓట్లతో ఓడిపోతాడు అని చెప్పాడు. ఆచార్య రాఘవేంద్ర చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో కనీసం 30,000 తగ్గకుండా మెజారిటీ రాబోతుందో రాసి పెట్టుకోండి. సో ఇద్దరులో ఎవరు గెలుస్తారనేది 3 రోజులు. అంటే వారేం చెప్పారు నాకు తెలియదండి. అంటే వారి పేరు నాకు, వారి పేరు ఏందండి, చార్యులు గారు. వారికి తెలిసినటువంటి సిద్ధాంతం ప్రకారం వారి క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు వారికి వచ్చిన ఫలితాన్ని వారు వెల్లడించే ప్రయత్నం చేశారండి. ఎందుకంటే జనరల్ గా సొసైటీలో ఏ ఇద్దరు సిద్ధాంతాలు కూడా ఒకే మెకానిజం ని అప్రోచ్ అవుతారని గ్యారంటీ లేదండి. ఒక్కొక్క మెకానిజం ద్వారా ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ద్వారా ముందుకెళ్ళి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వారి నైపుణ్యము, వారి నైపుణ్యము ఆ సబ్జెక్ట్ లో వారు చేసినటువంటి కృషిని బట్టి వారి యొక్క ప్రిడిక్షన్ ఎంత యాక్యురేట్ గా రావడానికి అవకాశం ఉందనేది డిసైడ్ అవుతుందండి. ఈ రోజు ఇందాక మీరు వేణుస్వామి గురించి మాట్లాడుతూ వారు సీనియర్, మీ సీనియర్ అని చెప్పి అన్నారండి. వారు నా సీనియర్ కాదండి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఇంకా చెప్పండి తెలుగు రాష్ట్రాల చరిత్రలో పొలిటికల్ అస్ట్రాలజీ ప్రిడిక్షన్ చేసినట్టు మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నంటే అది ఆచార్య రాఘవేంద్ర మాత్రమే. 2014 నేను చేసినప్పుడు ఏ పండితుడు కూడా, అది నేనే అండి. మర్చిపోయి నేనే కదా, నేనే అది నేనేనండి. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారి ప్రిడిక్షన్ చేసినటువంటి వ్యక్తిని పండితులు నేనేనండి. ఆ తర్వాత 2018 నుంచో లేక 2019 నుంచో మిగతా వాళ్ళంతా నన్ను అనుసరించి మొదలు పెట్టారండి.